హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా బ్యాచిలర్ స్టైల్లో టమాటా పప్పు అనేది ఎలా చేయాలో చూపించేస్తాను. సో ఫస్ట్ మనకి సరిపోను కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత అందులో టొమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ వేయొద్దు. సో కొంచెం చింతపండు, జస్ట్ నిమ్మకాయలో సగం సైజ్ అంత చింతపండు వేసుకొని కొంచెం ఆయిల్ లైట్గా 2 స్పూన్స్ 1 స్పూన్ ఆయిల్ అండ్ సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. సో టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది అనమాట. వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 5 విజిల్స్ రానివ్వండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత అది ఆవిరిపోయాక మూత తీసి అందులో పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసేసి మనకి తగినంతగా ఎనిపేయండి. పప్పు గుత్తితో ఎనిపేసిన తర్వాత సో పప్పు అనేది కొంచెం మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. పక్కన పెట్టేసుకొని మనకి ఒకటి గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, 4 చిన్నులపాయలు అనేది దంచేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. దంచి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి వేగనిచ్చి తాలింపులేండి ఆనియన్స్ చాలా బాగుంటాయి. పప్పు వేసేసి పైన గార్నిష్ కోసం కొత్తిమీర చల్లి ఒకసారి తిప్పేసి పక్కన పెట్టేసుకుంటే చాలా 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 బాగుంటుందండి. సో ఎక్కువసేపు ఉడకనివ్వక్కర్లేదు, ఆల్రెడీ తాలింపు వేసేసాం కాబట్టి. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.